కంప్లైంట్ కాపీ పెట్టారు. కంప్లైంట్ వాళ్ళతో నిన్నటి దినం మా మాజీ మేయర్ పాకా సురేష్కు సంబంధించి ఏదో ర్యాంప్ ఉందని చెప్పి మన స్థానిక శాసనసభ్యురాలు ఏదో ప్రోగ్రాంలో విజిట్లో భాగంగా మరి ఆ ర్యాంప్ కొట్టివేయడం జరిగింది. నిజంగా ఇవాళ నేను ఒకటే మన కడప శాసనసభ్యురాలకు నేను అడగదలుచుకున్నాను. అమ్మా, నీకు ప్రజలు ఓటేసి గెలిపించింది ప్రజా సమస్యల పరిష్కారం కోసం. మరి ఈ నగరాభివృద్ధి కోసము మీరు ఎన్నికల ముందు మీ అధినాయకుడు ఏ రకంగా అబద్ధపు అసత్యపు అలివిగాని హామీలు ఇచ్చాడో అధినాయకుని బాటలోనే మీరు కూడా మీ పర్సనల్ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతా ఉంది మీరు శాసనసభ్యురాలుగా గెలిచి, 24 నెలలు అవుతా ఉంది. మీరిచ్చిన మేనిఫెస్టోలో, మీ పర్సనల్ మేనిఫెస్టోలో ఏ మేరకు మీరు హామీలు నెరవేర్చారో ఈ కడప నగర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తాగునీటి సమస్య పరిష్కరించారా మీరు? 570 కోట్ల రూపాయలతో మేము టెండర్లు పిలిచి మరి ఆ ప్రక్రియ అక్కడ ఆగిపోయిన పరిస్థితుల్లో మీరు గెలిచిన తర్వాత, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయాయి కడప నగర శాశ్వత నీటి పరిష్కారము? అది ప్రజలకు సమాధానం చెప్పాలి. గత సంవత్సరం కడపలో జరిగిన మహానాడులో ఎంతో గొప్పలు చెప్పుకున్నారు కదా మీరు. మా అధినాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు మాట ఇచ్చాడు, శాశ్వత నీటి పరిష్కారం చేస్తాము 1000 కోట్ల రూపాయలతో అని చెప్పారు కదా. 24 నెలలు అయింది. ఎక్కడుంది ఆ ఫైలు? దాని గురించి సమాధానం చెప్పండి. లేకపోతే మీ ప్రభుత్వం నుంచి ఏం నిధులు తీసుకొచ్చారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మీరు వచ్చిన తర్వాత ఏమి నగరానికి అభివృద్ధి చేశారో కడప నగర ప్రజలకు వివరించండి. నిజంగా మీరు ఏం చేస్తున్నారంటే సొమ్మొక్కరిది సోకొక్కరిది. మేము తీసుకొచ్చిన నిధులు, మేము ప్రారంభించిన పనులు, మరి ఆ పనులు మీరు శిలాఫలకాలు వేసుకొని, మీరు రిబ్బన్లు కటింగ్లు చేసుకుంటూ, మీరు టెంకాయలు పగలగొట్టుకుంటూ మీరు ముందుకెళ్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం నుంచి మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఏమి నిధులు తీసుకొచ్చారో ఈ నగర ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. మీరు ఈ నగర అభివృద్ధి కోసం ఎక్కడ కృషి చేయడం లేదు. మీరు చేసింది ఏంటి? ఎక్కడైతే డబ్బులు వస్తాయో ఆ పనులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. బుగ్గవంకకు సంబంధించి
గత సంవత్సరం ఏదో మేము సుందరీకరణ చేస్తున్నామని చెప్పి కోట్ల రూపాయల డబ్బులు దుర్వినియోగం చేశారు. అంటే కేవలం మొక్కలు తీసేదానికోసం ఒక 4 జేసీబీలు పెడితే ఒక 4 రోజుల్లో ఆ మొక్కలు పిచ్చి మొక్కలన్నీ కూడా తీసివేయచ్చు. దాన్ని మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు? ఎవరి జేబుల్లో డబ్బులు వెళ్ళాయి? 10 నుంచి 20% మీరు ఏదైతే ఎస్టిమేషన్స్ వేశారో 10 నుంచి 20%లో ఆ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. మిగతా 80% డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ఒక సంవత్సరం దాటక మునిపే మరొక్కసారి ఆ బుగ్గవంకను ఆ మొక్కలు తీసేదానికోసం మళ్ళా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే నేను ముందే చెప్పాను, ఈ బుగ్గవంకను మీరు ఆలుమొగులు ఏటీఎంగా వాడుకుంటున్నారు. ఏంటి ఏటీఎం అంటే ఏంటి? ఎప్పుడు ఎనీ టైం మనీ ఆ కార్డు లోపల మిషన్లో పెట్టానే మనకు డబ్బులు వస్తాయి. అంటే మీరు ఆ బుగ్గవంకని ఏటీఎంగా సంవత్సరానికి ఒకసారి దాని శుద్ధీకరణ అని చెప్పేసి మరి ఈరోజు ఆ డబ్బును మీరు మింగుతున్నారు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్లకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇచ్చాను. ఇప్పటికే ఒక సంవత్సరం అవుతా ఉంది. కానీ ఇంతవరకు ఆ ఇరిగేషన్ అధికారుల నుంచి ఎలాంటి సమాధానం కూడా లేదు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 30 రోజుల్లో సమాధానం చెప్పాలి. మీరు ఏ విధంగా టెండర్లు ఇచ్చారు, ఎవరెవరు టెండర్లలో పార్టిసిపేట్ అయ్యారు, మాకు వివరాలు తెలపండి అంటే ఆ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఒక సంవత్సరం అవుతున్నా కూడా మాకు ఎలాంటి సమాచారాన్ని అందించలేదు. మరి ఇవాళ ఒకటే చెప్తున్నాం అధికారులకు, ఖచ్చితంగా వడ్డీతో సహా వసూలు చేస్తాం మీ కాడ. ఎవరైతే దీంట్లో భాగ్యస్వాములు అయినారో అధికారులు అయితేమి ప్రజాప్రతినిధులు అయితేమి కక్కిస్తా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం. మరి ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? డివిజన్ పర్యటన అని చెప్పేసి మీరు వెళ్ళడము, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరన్నా ఉంటే మరి ఎవరో చేత కంప్లైంట్ మీరే రాయించుకోవడము. మరి అది ఎంత భూయిష్టంగా ఉందంటే ఇప్పుడు పాకా సురేష్కు సంబంధించి ఆ కంప్లైంట్ ఇచ్చింది మరి ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈరోజు అక్కడ పక్కింటి వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని మరి తానా అంటే తందానాలు ఆడే ఒక కమిషనర్ ఉన్నాడు మనకు. బంట్రోత్ కన్నా హీనంగా పనిచేస్తున్నాడు అతను. బంట్రోత్ కన్నా రేపు ఒకటే చెప్తున్నా కమిషనర్కు, నువ్వు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కూడా నీకు వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. నువ్వు ఈ రాష్ట్రంలో ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో ఉన్నా కూడా నిన్ను వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. నువ్వు అధికారివి, నువ్వు ఎమ్మెల్యే చెప్పినారని చెప్పి, వాళ్ళు చెప్పారని చెప్పి, వీళ్ళు చెప్పారని చెప్పి అందరికీ ఒక న్యాయం చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కడప నగరం కల్లోలం చేసేదానికి ప్రధాన పాత్రధారుడివి నువ్వే. తస్మాత్ జాగ్రత్త కమిషనర్. అసిస్టెంట్ కమిషనర్ అంటే ఇన్ఛార్జ్ వాడే కదా ఇప్పుడు ఈరోజు ఎవరితోనో కంప్లైంట్ తీసుకొని ఎప్పుడో పాత డేటు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టు సీల్ వేసి మరి ఈరోజు ఆగమేఘాల మీద మొన్న అయితే మా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తాపల పైన కూడా ఎక్కడ ఆ వీధంతా కూడా ఎక్కడ కూడా ఏమీ చేయలేదు. కాదు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారో వాళ్ళ తాపలు మాత్రమే పగలగొట్టడము. ఇది కేవలం ఒక కక్షపూరిత ఆలోచనతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఈమెకు ప్రజా సమస్యలు పనికిరావు, ఈ నగర అభివృద్ధి పనికిరాదు, కేవలం కక్ష సాధింపులు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారో మరి కార్యకర్తలు ఉంటారో సానుభూతి పరులు ఉంటారో వాళ్ళ మీద కక్ష సాధింపులు. మరి ఈ ధోరణితో మరి ఈరోజు ముందుకు వెళ్తున్నారు. మరి ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే వాస్తవాలు. ఏ రకంగా ఇప్పటికే ప్రజలు ఛీద్రించుకుంటున్నారో అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ సందర్భంగా ఒకటే నేను గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్తున్నాను, నీకు ప్రజలు అధికారం ఇచ్చింది
ప్రజా సమస్యల పరిష్కారం కోసం, మరి అదేవిధంగా ఈ కడప నగరాభివృద్ధి కోసం అది ఖచ్చితంగా మీరు మీ ముఖ్యమంత్రి గారిని అడిగి మీరు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోని పూర్తి చేయండి, శాశ్వత నీటి పరిష్కారం చేయండి. మరి ఏదో మేము తీసుకొచ్చిన నిధులతో మరి ఈరోజు శంకుస్థాపనలు చేసుకుంటూ శిలాఫలకాలు వేసుకుంటూ టెంకాయలు కొట్టుకుంటూ మరి దాన్ని ఏదో బిల్డప్లు మేమే తీసుకొచ్చామని చెప్పి జీవోలు డేట్లు మార్చి మేమే తీసుకొచ్చాము ఈ నిధులు అని చెప్పి చెప్పుకోవడం సమంజసం కాదు. ఎందుకంటే ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఏ ప్రభుత్వంలో అవన్నీ కూడా శాంక్షన్ అయ్యాయో. ఇప్పుడు ఈరోజు చెప్తున్నాను మన బుగ్గవంకకు సంబంధించి ఏం చెప్పారు మీరందరూ కూడా సాక్షులే. 6 నెలల్లో ఆ బ్రిడ్జిలు పూర్తి చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎన్ని నెలలు అయింది? 24 నెలలు అయింది. ఎంతవరకు పనులు జరిగాయి చూడండి మీరు. కేవలం ఎక్కడైతే డబ్బులు వస్తాయో అవి మాత్రమే ముందుకెళ్ళే పరిస్థితి ఉంది తప్ప ప్రజా సమస్యలను పరిష్కారం చేయడము మరి ఈ నగరం అభివృద్ధి వైపుకు ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఏ కోశాన కూడా మరి ఈరోజు వాళ్ళిద్దరికీ ఎవరికి లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి రేపు ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈరోజు మేము అదే చెప్తున్నాం. ఎట్లా చేశారంటే డివిజన్లు డీలిమిటేషన్ నిజంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డివిజన్లు డీలిమిటేషన్ చేశారు. అంటే ఎక్కడైనా ఒక పరిధి ఉంటే పరిధి తగ్గిస్తారా, పరిధి పెంచుతారా? ఈరోజు ఎలా అయిపోయిందంటే గతంలో పాత మున్సిపాలిటీ ఉన్నప్పుడు కౌన్సిలర్లు ఉన్నారు. మరి ఆ కౌన్సిలర్ల కన్నా హీనంగా మరి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో డీలిమిటేషన్ జరిగిన పరిస్థితి. అందుకే ఈరోజు కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా వాళ్ళు అనుకున్నట్టుగా మరి ఆ డీలిమిటేషన్ జరగలేదు, మరి ఈరోజు స్టే వచ్చింది అని చెప్పి ఒక కక్ష సాధింపుతోనే మరి ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా 50 కాదు కదా, 66 కాదు కదా, ఎన్ని డివిజన్లు అయినా కూడా అన్ని డివిజన్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేదానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే మీకు చూశారు 2 ఏళ్ల కాలం మీ పరిపాలన చూశారు. ఈరోజు రెడ్ బుక్ పరిపాలన అయితే ఏమి, మరి ఏ రకంగా ప్రజలను హింసిస్తున్నారు, మరి ఏమి సంక్షేమ పథకాలు అందించుకోకుండా ఎన్నికల ముందైతే ఊదరగొట్టారు మీ అధినాయకుడు కానీ అందరూ కూడా మేము వస్తే అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తామని చెప్పి మరి ఈరోజు 24 నెలల తర్వాత కూడా చూస్తే ఏమీ సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు అందకోకుండా ఈరోజు ఏమంటున్నారు, చేతులు దులుపుకొని రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు అంటున్నాడు. ఏంటి అది ముందే తెలియదా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ల పరిపాలన ఏ విధంగా జరిగింది? ప్రజలకు ఏదైతే మాట ఇచ్చాడో మరి ఆ మాటకు అనుగుణంగానే మరి సుమారుగా 93-94% హామీలు నెరవేర్చాడు. మరి ఈరోజు మీరేం చేస్తున్నారు? కేవలం ఏదైతే ఆర్థిక పరిస్థితులు బాగలేవు, ఈ రాష్ట్రం అమ్మేయాలి, ఆ సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే అని చెప్పి ఈరోజు మీ మంత్రులే మాట్లాడుతున్నారు. అంటే అప్పుడు మీకు తెలియదా హామీలు ఇచ్చేటప్పుడు? అంటే అధికారంలోకి రాకమునుపు ఏదైనా చెప్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజల్ని మోసం చేసే వెన్నుపోటు పొడవడం, ఇదే మీ నైజం. అధినాయకుడు ఏ రకంగా ఉన్నాడో వాళ్ళ కింది స్థాయి నాయకులు కూడా మరి అదే రకంగా ప్రజల్ని మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం, ఇదే రీతిలో ఖచ్చితంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు సందర్భం కోసం. ఆ సందర్భం ఎప్పుడు వస్తుందంటే ఓటు అనే ఆయుధం ఎప్పుడైతే వాళ్ళ చేతికి అందుతుందో మరి అప్పుడు వీళ్లకు దిమ్మ తిరిగేటట్టుగా దానికి సమాధానం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఇవాళ ఒకటే, ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన ఉంటాం. ఖచ్చితంగా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చండి. మరి ఇవాళ ఇక్కడ ఉండే శాసనసభ్యురాలకు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే పర్సనల్ అజెండా కడప నగరాభివృద్ధి కోసం ఇచ్చారో మరి ఆ ఎజెండా పూర్తి చేయండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.